తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం బత్తినయ్య కోన అటవీ ప్రాంతంలో దారి తప్పిపోయిన శివభక్తులను సేఫ్ గా తీసుకొచ్చారు ఏర్పేడు పోలీసులు అధికారులు. నిన్న బత్తినయ్య కోనలోని భక్తవత్సల స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు శివభక్తులు. అయితే తిరిగొచ్చే క్రమంలో భారీగా వర్షం పడటంతో వాగు దాటలేకపోయారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఏర్పేడు పోలీసులకు రెవెన్యూ అధికారులకు సహాయం కోసం వేడుకున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన బత్తినయ్య కోన ప్రాంతానికి వెళ్లారు. అటవీ ప్రాంతంలో తప్పిపోయిన భక్తులు ఆచూకీని గుర్తించారు. జేసీబీ సహాయంతో వారిని వాగు దాటించి సేఫ్ గా తీసుకొచ్చారు. దాదాపు 22 మంది భక్తులను సేఫ్ గా తీసుకువచ్చి ముసలిపేడు గ్రామానికి తరలించారు. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, నిజానికి 45 మంది భక్త బృందం సోమవారం రాత్రి ఏర్పేడు మండలంలో ఉన్న బత్తినయ్య కోనకు వెళ్లారు. లోపల ఉన్న శివాలయం దర్శించుకొని రాత్రి అక్కడే నిద్ర చేయాలని భావించారు. అయితే ఈ 45 మందిలో కొంతమంది వచ్చేసినప్పటికీ 22 మంది మాత్రం తాము పూర్తిగా ఇక్కడే ఉంటాము, రేపు వస్తామని చెప్పడంతో ఒకరోజు అక్కడే ఉండిపోవడం జరిగింది. అయితే వీరు నిన్న అక్కడ భారీ వర్షాన్ని ఎదుర్కొన్నారు. ఈ మార్గం అంతా పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో సోమవారం దర్శించుకున్న 22 మంది బృందం తిరిగి కాళహస్తికి వచ్చే క్రమంలో అడవిలో ఒక్కసారిగా చిక్కుకుపోయారు. చుట్టూ వాగులు వంకలు భారీ ప్రవాహంతో కనిపించడంతో చివరకు అడవుల గుండా ముందుకు సాగలేని పరిస్థితి. చివరకు మొబైల్ కూడా వారికి పనిచేయలేదు. చివరకు ఒక్క మొబైల్ మాత్రం టచ్ సిగ్నల్ లో రావడం, వాళ్ళు పోలీసులు సమాచారం ఇవ్వడంతో నిన్న మధ్యాహ్నం నుంచి వీరిని కాపాడే రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. దాదాపు సుమారు 24 గంటల పాటు ఒక రెస్క్యూ ఆపరేషన్ కొనసాగి నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 22 మందిని కూడా వారిని అతి కష్టం మీద పక్కనే సురక్షిత ప్రాంతం తరలించి ఇందుకోసం రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు, స్థానికులు శ్రమించారు. ఒక ఎస్కవేటర్ ని తీసుకువచ్చి ఎస్కవేటర్ సాయంతో వాగును దాటించి 22 మంది సురక్షితంగా కాపాడారు. అంటే వారు వెళ్లే సమయానికి వర్షము అంత భారీగా లేదు, తిరిగి వచ్చే సమయానికి భారీ వర్షము, అక్కడే ఉన్న వాగు పొంగి ప్రవహించడంతో ఏమాత్రం దాన్ని దాటి ముందుకెళ్లేని పరిస్థితి. సుమారు 20 గంటల పాటు వాళ్ళంతా కూడా 22 మంది అడవిలో చిక్కుకుపోయారు. చివరికి అతి కష్టం మీద కొంతమంది స్థానికుల సాయంతో ఒక జేసీబీ ఎస్కలేటర్ సాయంతో వారందరినీ కూడా ఈ తెల్లవారుజాము సురక్షితంగా తీసుకువచ్చారు. రైట్ మురళి.